ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆ హీరో రామ్ చరణ్. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే ట్రోలర్ గాళ్ళకు దిమ్మ తిరిగే. ఏట్రా అబ్బాయిలు ఇప్పుడు చెప్పండ్రా, గేమ్ చేంజర్ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేసిన ఆకుపక్షి గాళ్లకు ఆ ఆకులే ఈకగాళ్లకు దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు వారం రోజులు గడుస్తున్నా కూడా గేమ్ చేంజర్ సినిమా తగ్గేదేలే అంటోంది. ఆ జబ్బగాళ్ళు నిబ్బాగాళ్ళు లంగోటా పార్టీ ఎదవలు చేసిన తప్పుడు ప్రచారానికి వేరే ఇంకెవరి సినిమా అయినా అయ్యింటే ఈ పార్టీకి జెండా ఎత్తేసేవాళ్ళు. కానీ అక్కడ ఉంది ఎవరు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. యవ్వ తగ్గేదేలే. వారం రోజులు అవుతున్నా లక్షకు తగ్గకుండా టికెట్లు తెగుతున్నాయి. 10 నుంచి 15 కోట్లకి తగ్గకుండా వసూలు వస్తున్నాయి. హిందీ, తమిళ్, కన్నడలో సినిమా రచ్చలేపుతోంది. టాక్ మారటంతో పండగ సీజన్ లో తెలుగులో కూడా సినిమా రప్పాడించేసింది. మిక్స్డ్ టాక్, యావరేజ్ అని తెలుగు ఛానళ్లు, వెబ్సైట్లు, లంగోటాగాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ ఏటీ లేవు. సినిమా బంపర్ హిట్. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో సబ్జెక్ట్ ఉన్న సినిమా గేమ్ చేంజర్ అని చాలా మంది ఒప్పుకుంటున్నారు. ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. సినిమా ఎట్టా ఉందో ఈ మాటలతో అర్థమైపోవట్లేదా? పైగా గేమ్ చేంజర్ సినిమా గురించి దేశమంతా ఇప్పుడు చర్చ నడుస్తుంది. సినిమాలో డబ్బులు తీసుకుని ఓట్లేసే ప్రజల గురించి చూపించారు. 20,000 పెట్టి నాయకులు ఓట్లు కొంటారు. రాను రాను దేశంలో నిజంగానే అట్లా తయారవుతుందని దేశమంతా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో చూపించిన సన్నివేశాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో జనం నోళ్లలో నానిన ఇట్లాంటి సినిమా ఒక్కటి చూపించండి. సినిమా 10 మందిని ఆలోచించేలా చేయాలి. అట్లాంటి సినిమాలు రావాలి. లంగోటా ఎదవలు నెగిటివ్ ప్రచారం చేసినంత మాత్రానే గేమ్ చేంజర్ సినిమాకి ఈక కూడా ఓడలేదు. ఎదవన్నారా ఎదవలు. ఇక ఎంత పేక ప్రచారం చేసినా, సోషల్ మీడియాలో ఏకంగా సినిమాయే రిలీజ్ చేసిన, ట్విస్టులన్నీ ముందే జనానికి చూపించిన గేమ్ చేంజర్ ఆటన్నింటినీ దాటి సూపర్ హిట్ అయింది. అంటే రామ్ చరణ్ ఎట్లాంటి హీరోనో అర్థం చేసుకోండి. గేమ్ చేంజర్ సినిమా ఎట్లాంటి సినిమాయో అర్థం చేసుకోండి. ఎంత పెద్ద హీరో అయినా కానివ్వండి, మొదటి రోజు సినిమా బాగాలేదన్నారంటే ఇక దుకాణం సర్దేసుకోవాల్సిందే. కానీ గేమ్ చేంజర్ అట్లా అవ్వలేదు. కారణం ఆడియన్స్ కి రామ్ చరణ్ మీద ఉన్న నమ్మకం. రామ్ చరణ్ రేంజ్ ఎట్లాంటిదో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్, బాహుబలి ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ సౌత్ లో మళ్ళీ అట్లాంటి హీరో. సినిమా బాలేదు అని కక్షగట్టి ప్రచారం చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ 225 కోట్లు కాకుండా అలబోకగా మరో 300 కోట్లకు పైగా వసూలు సాధించింది గేమ్ చేంజర్. ఇప్పటికీ కాసులు కొల్లగొడుతుంది. సంక్రాంతి బరిలో ఓ వైపు డాకు మహారాజు, మరోవైపు సంక్రాంతికి వస్తున్న సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అట్లాంటి సినిమాలతో పోటీ పడి వసూలు సాధిస్తుంది గేమ్ చేంజర్. సినిమా బాలేదని ప్రచారం చేసిన ఈ రేంజ్ లో సినిమాని ఆడించే సత్తా సౌత్ లో ఒక్క సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభాస్ కి మాత్రమే ఉంది. ఆ తర్వాత మళ్ళీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి మాత్రమే ఉంది. ఎట్లాంటి పాత్రలు చేశాడు? ప్రతి పాత్ర ఓ ఆనిముత్యం. రంగస్థలంలో సిట్టిబాబు పాత్ర చేయమనండి ఎవరినైనా. ఆ పాత్రలో ఇంకెవరినైనా ఊహించుకోగలమా? RRR లో రామరాజు పాత్ర చేయమనండి. పోలీస్ చేసం కట్టి ఆ మొదటి ఫైటింగ్ సీన్ ఒక్కటి చేయమనండి, ఉచ్చపడిపోద్ది. వేరే హీరోల్ని తక్కువ చేయడం కాదు ఇది. రామ్ చరణ్ సత్తా ఎట్లాంటిదో చెబుతున్నాం. ఆ పాత్రలో జీవించేశాడు. 10 కాలాలు మంచిగా నిలిచిపోయే పాత్రలు చేశాడు కాబట్టి రామ్ చరణ్ సినిమాలు బాగుంటాయని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. అసలు నెగిటివ్ ప్రచారం చేసి ఇంతలా సినిమాని దెబ్బ కొట్టాలని చూస్తేనే ఈ రేంజ్ లో వసూళ్లు వచ్చాయంటే, ఒకవేళ అట్లాంటి ఏమీ జరగకపోయి ఉంటేనా సినిమా ఎప్పుడో 1000 కోట్లు దాటేసి ఉండేది. రోలర్ ఎదవలు గేమ్ చేంజర్ సినిమాని, మెగా ఫ్యాన్స్ ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. వాళ్ళకి ఇప్పటికైనా తెలుసుంటుంది మెగా ఫ్యాన్స్ సత్తా ఏంటో. గేమ్ చేంజర్ సినిమాని నిలబెట్టారు మెగా ఫ్యాన్స్. మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా చూడాలని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సినిమా బాగుందని నిజాన్ని ప్రచారం చేశారు. జబ్బాగాళ్ళు నిబ్బాగాళ్ళు ఎంత సొక్కాలు సించుకున్నా వాళ్ళ నోట్లో ముల్లంగెట్టారు. మంచి సినిమా, నలుగురికి పనికొచ్చే సినిమా గేమ్ చేంజర్. అందుకే మెగా ఫ్యాన్స్ భుజాల మీద మోసారు సినిమాని. మంచి సినిమాలు ఎవరు తీసినా, సమాజానికి పనికొచ్చే సినిమాలు ఎవరు తీసినా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మగ్లర్ సినిమాకు, గుటకా సినిమాలు, సింపిరి చుట్టి ఎదవల సినిమాలకి మాత్రం ఉండదు. ఎందుకంటే హీరో ఎవరైనా సరే మంచి సినిమాల్ని ఆదరించాలి, మంచిని పోషించాలి. ఆ బాసు మెగా ఫ్యాన్స్ కి అదే నేర్పించాడు. ఆడియన్స్ అయినా సరే ఎదవల మాటలు పట్టించుకోకుండా గేమ్ చేంజర్ సినిమాని పిల్లలతో కలిసి చూడండి, వాళ్ళకి చూపించండి. మళ్ళీ చెబుతున్నాం, ఇప్పుడు మనకి కావాల్సింది స్మగ్లర్ సినిమాలు కాదు,